ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే మేడం, ఇప్పుడు హస్బెండ్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉండి, వర్క్ స్ట్రెస్తో ఉండి, కొంచెం ఒకసారి కోపం, బయట ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఫ్రెండ్స్తో కానీ ఎవరితో గొడవ అయ్యి చిరాగ్గా చిర్రెత్తుగా ఇంటికి వచ్చినప్పుడు వైఫ్గా ఎలా మాట్లాడాలి, ఎలా కూల్ చేయాలి ఆ సందర్భాన్ని? కొంతమంది మహిళలు ఉంటారు ఆ స్ట్రెస్లో కూడా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేసి ఆ కోపాన్ని ఇంకొంచెం పెంచుతూ ఉంటారు కొంతమంది మహిళలు. కొంతమందికి అర్థం చేసుకోకుండా తన ఎలా ఉంటుందో, రొటీన్ లైఫ్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. హస్బెండ్ అంత సీరియస్గా స్ట్రెస్లో ఉన్నా కూడా. సో ఒక్కసారి అలాంటి సన్నివేశం ఎదురైనప్పుడు భార్యగా ఎలా కూల్గా ఉండాలి, ఆ టైంలో ఎలా కూల్ చేయాలి, ఎలా రిలాక్స్ చేయాలి భర్తని అంటే టిప్స్ మేడం. అంటే ఆ సూట్ కేసుని బయట నుంచి మోసుకొస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లోకి. ఆయనతో ఆ సూట్ కేసు ఉందని ఆవిడకి ఏం తెలుసు? కాబట్టి ఫస్ట్ ఎయిడ్గా చేయవలసింది ఏంటంటే ఎవ్రీడే కూడా, ప్రతిరోజు కూడా, జీవితకాలం కూడా బయట నుంచి రాగానే ఆ కందిరీగల పుట్టను కదపకూడదు. కదిపారనుకో సూట్ కేసు ఓపెన్ అయిపోతుంది. అంటే అక్కడ మూడు బాగుందా బాగాలేదా మనకేం తెలుసు? నీ మూడు బాగుందని తెలుసుకుని మేము మాట్లాడాలి. నీ మూడు బాగోలేదు, కష్టంలో ఉన్నావో, బాధలో ఉన్నావో, కోపంలో ఉన్నావో అని మేము ఇలా కనిపెట్టుకుని చూస్తూ ఉండాలా? మాకేం తెలుసు? చెప్తే తెలుస్తుంది. మరి ఆ మూడ్లో ఉన్నప్పుడు చెప్పరు కదా, ఇదిగో నాకు ఇలా కోపంగా ఉంది, ఇదిగో నేను ఇలా అలా జరిగింది, నాకు ఇప్పుడు నేను స్ట్రెస్లో ఉన్నానని చెప్పుకుంటూ రాడు కదా. మరి మనకు ఎలా తెలుస్తుంది అంటే ఓవరాల్గా మీరు ప్రతిరోజు రాగానే సైలెన్స్ మెయింటైన్ చేసుకోండి. కాసేపు ఏదో టీ తాగుతారా, మంచినీళ్ళు కావాలా, అది చూడండి, స్నానం చేయండి. త్వరగా వచ్చాడు అనుకో, ఈరోజు తొందరగా వచ్చారే, ఏదో ఒకటి. అవి కూడా కదిపిన కొంతమందికి డేంజరే. ముఖ్యంగా స్నానం చేయండి అనో, లేకపోతే నీళ్లు తాగుతారా, కాఫీ తాగండి అని. కొంతమందికి తాగుతారా అంటే అమ్మో ఇంత పొడుగుని కోపం వస్తుంది. తాగుతారా, తింటారా అని అడుగుతారా, రాగానే ఇవ్వాలి అంటారు కొంతమంది. మరి అదే భార్య బయట నుంచి వస్తే తీరిగ్గా కూర్చుని ఇంట్లో ఉన్న భర్త మంచినీళ్ళ గ్లాస్ తెచ్చిస్తాడా? ఇప్పుడు ఈ కాలం వాళ్ళకి నేను అసలు ఇవేమి చెప్పను, వాళ్ళకి జరగవు ఇవన్నీ. మన వరకు అనుకుందా అంటే ఈ ఏజ్ వాళ్ళు ఎక్కువ బాధలు పడుతున్నారు కాబట్టి వీళ్ళకే చెందుతాయి ఎక్కువ. మరి ఆయన ఏమైనా గ్లాస్ మంచినీళ్ళు ఇస్తాడా? అబ్బే, ఈవిడే పాపం లోపలికి వచ్చి టీ తాగారా, ఏం చేస్తున్నారు, సరే సరే అని లోపలికి వెళ్ళి పాపం ఈవిడే మంచినీళ్ళు తాగుతుంది. టీ తాగలేదంటే పాపం ఈవిడే టీ పెడుతుంది. మరి దీనికి ఏం చెప్తారు సమాధానం? కాబట్టి అలా వచ్చిన ఏం చెప్పాలి, కందిరీగల పుట్ట, ఇంకా చెప్పాలంటే పెంట, దాని మీద రాయేయకండి. అది కదిపితే ఆ కందిరీగలు మన్నే కొడతాయి, పెంట మీద రాయేస్తే మన మీద చెందుతుంది. కాబట్టి ఇంటికి రాగానే భర్త దాంతో సమానంగా చూడండి. అంటే హీనభావం నేను చెప్పట్లా, అమ్మో ఏముందో దాని చుట్టూ మనకెందుకు, కాసేపు సైలెంట్గా ఉందా అనుకుంటే చాలా శ్రేయస్సు. మగవాళ్ళు మీరు కోపం తెచ్చుకోకండి. నిజానికి ఆడవాళ్ళు అలా ఉంటేనే మీకు వాళ్ళకి గొడవలు రావు. సో ఆడవాళ్ళు అలా ఉండాలి. నీళ్ళు తాగండి, కాఫీ తాగండి అనాలి. స్నానం చేశారండి అంటే కొంచెం కూల్ అవుతాడు ఆ మహానుభావుడు. కొంతమంది ఉంటారు మేడం, మీరు అన్నారు కదా గయ్యాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, అసలు ఇంకా మూర్ఖులు పట్టించుకోరు. ఇంకా అసలు వచ్చావా, అప్పుడే వచ్చేసావా అనే భార్యలు కూడా చాలా మంది ఉన్నారు. ఏంటి అప్పుడే వచ్చేసావేంటి, నీ డ్యూటీ 6ంటికి కదా అవేది, నువ్వు 5ంటికే వచ్చేసావేంటి అంటే ఇమీడియట్లీ చాలా కోపం వచ్చేస్తుంది. అక్కడ ఆల్రెడీ కోపంతో ఉంటే ఎక్కువ అవుతుంది, అది రాదు. అబ్బే భలే వాళ్ళే మీరు. అప్పుడు పిల్లిలాగా వస్తాడు ఇంట్లోకి. సూట్ కేసు ఆవిడ దగ్గర ఉంది, గయ్యాలి కదా, ఆ సూట్ కేసు అనేది ఆవిడ దగ్గర ఉంది. కాబట్టి ఈయన కోపం ఉన్నా, తాపం ఉన్నా, ఆనందం ఉన్నా తల వంచుకుని నిదానంగా పిల్లిలాగా లోపలికి రావాలి. అమ్మో నేను ఇప్పుడు నాది అక్కడదంతా ఇక్కడ చూపిస్తే మళ్ళీ తిరిగి నా మీదకే పడతాయేమన్నా అని చెప్పి పిల్లిలాగా వస్తాడు. రివర్స్ అనమాట. అది ఎవరి కుటుంబానికి సంబంధించిన వాతావరణం వాళ్ళకే తెలుస్తుంది. అయితే జనరల్గా మీరు అడిగిన దానికి క్వశ్చన్ ఏంటంటే, అలా కోపంగా వచ్చినా మామూలుగా వచ్చినా మనం కనిపెట్టలేం. కాబట్టి రెగ్యులర్గా మనం చేయవలసిన పని అదే. దాన్ని లొంగి ఉండాలా అనే పద్ధతి కాదు. ఏం చెప్పాను ఇందాక, కందిరీగలు దాని మీద రాయేస్తే ఏమవుతుంది, కుట్టేస్తాయి ముందు మన్నే. అందుకని ఆ కందిరీగల పుట్ట భర్త అనేవాడు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే వచ్చిన ఆ కాసేపు కందిరీగల పుట్ట అనుకోండి, దాని మీద మనం రాయేయకూడదు. కాసేపు వదిలేయండి ప్రశాంతంగా. ఆయన కాఫీ తాగుతాడో, నీళ్ళు తాగుతాడో, స్నానం చేసి వస్తాడో, కాసేపు ఇలా కూర్చుంటాడో వదిలేయండి. ఏమైనా స్నాక్స్ ఉంటే పెట్టండి. లేదనుకోండి, తినే అలవాటు లేదనుకోండి, ఊరుకోండి,
కాసేపు కదిలించకండి, పడుకోపోయారా కాసేపు నిద్ర వస్తుందా అలాంటి మాటలు మాట్లాడవచ్చు. ఆయన ఆ సమయంలో ఎటు పడుకోడు, లేస్తాడు, తిరుగుతాడు, కూల్ అయిపోతుంది లోపల. ఇంటి వాతావరణానికి రాగానే ఇటువంటి మాటలు ఇలాంటివి జరిగితే ఇంకొంచెం కూల్ అవుతాడు. తర్వాత మెల్లగా ఈరోజు మనసేం బాగాలేదో అంటాడు. ఏమైంది అని అప్పుడు అడిగితే బాగుంటుంది, అప్పుడు చెప్పేస్తాడు మొత్తం. సో ఏదేమైనా మేడం, వైఫ్ అండ్ హస్బెండ్ అనేవాళ్ళు ఖచ్చితంగా అది ప్రేమ పెళ్ళైనా పెద్దలో కుదిర్చిన పెళ్ళైనా సరే, ఇలా కష్టం సుఖం ఏదైనా సరే షేర్ చేసుకుంటే మంచిది కదా. అది చాలా మంది ఇప్పటి వాళ్ళు కూడా అప్పటి వాళ్ళు కూడా మనం అనుకున్నట్టుగా భార్యలతో షేర్ చేసుకోరు. ఇప్పటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ప్రతిదీ చెప్పరు, ఏదో పైన చెప్తారు కానీ డీప్గా ఏమైనా ఉంటే చెప్పరు. అంటే చెప్పితేనే కదా సొల్యూషన్ అనేది దొరుకుతుంది. భార్య కూడా భర్తతో మనసు విప్పి మాట్లాడడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏమో ఒక సలహా ఇస్తే దానివల్ల భర్త సమస్య కూడా తీరొచ్చు కదా. ఫైనల్గా ఏం చెప్తారు? ఇది 2 కారణాలు నవీన. ఒకటి పెరిగిన వాతావరణం, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మతో ఏం చేశాడో ఈ మహానుభావుడు ఇలా భార్యతో అలాగే చేస్తాడు. రెండోది ఏంటనంటే ఇప్పుడు ఈమెకి చెప్తే ఏం తీరుస్తుంది, ఏం మారుస్తుంది, ఈమెకి చెప్పడం అవసరమా? ఇంకొకటి అయిష్టత. భార్య అంటే ఇష్టం ఉండదు, ఖచ్చితంగా ఈ కారణం ఉంటుంది. భార్య అంటే ఇష్టం ఉండదు, ఏదో చేసుకుంటాడు పెళ్ళి. ఇంకో దానికి చెప్పుకోవచ్చు, ఇంకో ఫ్రెండో గింగో ఎవరో ఉంటారు, వాళ్ళకైతే అహాహా ఓహోహో అనుకుంటూ చెప్తారు. అంటే మోజు, ఇష్టం. ఇప్పుడు రోజు ఇంటికి రాగానే తలుపు తీసేది నీకు ఎంత ఇష్టం లేకపోయినా అదే భార్య. నువ్వు రాగానే నువ్వు చెప్పులు ఇప్పి స్నానం చేసి వచ్చేటప్పటికి టేబుల్ మీద ప్లేట్ పెట్టి భోజనం వేడివేడిగా పెట్టి ఇష్టమైంది ఏం తింటాడో అని అది వండి అక్కడ పెట్టి, అది ఎంత తింటాడో అంత తింటాడో అదంతా అక్కడ పెట్టి ఇవన్నీ తెలుసుకుని నీకు రెడీ చేసేది ఈవిడ, ఆ బయట ఆవిడ కాదు. అంటే మగవాళ్ళు అవ్వచ్చు, ఆడవాళ్ళు అవ్వచ్చు, ఆఫీస్లో కొలీగ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా కానీ. మరి అక్కడ ఉన్నంత ఆనందం నీకు ఇక్కడ ఎందుకు ఉండదు అంటే అయిష్టం. ఇంకొకటి, ఈవిడ చదువుకున్నా సరే నీకేం తెలియదు, అవతలదేం చదువుకోపోయినా అబ్బో ఆవిడ చాలా గొప్పది, పరాయి మోజు. ఏంటంటే ఇక్కడ అయిష్టత. పెరిగిన వాతావరణం వాళ్ళ నాన్న ఒక ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద ఉండటము. రెండోది భార్య అంటే అయిష్టత. ఆ అయిష్టతతోటి ప్రేమ లేకపోవటం, చిన్న చూపు, ఎగతాళి ఇవన్నీ ఉంటాయి, లోకువ ఇవన్నీ ఉంటాయి, నీకేం తెలీదు అనే మాటలు. వాటితోటి క్షణక్షణం కించపరుస్తూ తూట్లు పొడుస్తూ మానసికంగా కృంగదీసి ఒక మూలను పెడతారు, పనికి రాకుండా చేస్తారు వాళ్ళని. థ్యాంక్ యూ.